మత్స్యావతారం కథ గురించి మనం తెలుసుకోవాలంటే సత్యయుగం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒక ఊహించని జలప్రళయం భూమండలాన్ని అంతటినీ ముంచేస్తుంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. మను ఇతను ఒక ద్రవిడ రాజు. ఇతన్ని సత్యవ్రతుడు అని కూడా పిలుస్తారు. నీతిమంతుడు మరియు నిజాయితీ కలవాడు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు భక్తుడు కూడా. ఎల్లప్పుడూ అతన్ని పూజిస్తూ ఉంటాడు. ఒకరోజు మను కృతమాల అనే నదీ తీరాన పూజ చేసుకుంటూ ఉంటాడు. ఆ నదీ తీరాన ఏదో జరగబోతోంది. అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందన్న విషయం అప్పుడు అతనికి తెలియదు. మను నదిలో దిగి తర్పణ విడిచిపెట్టడానికి దోసెళ్లతో నీటిని తీసుకుంటాడు. అప్పుడు అతని చేతిలోకి ఒక చిన్న చేపపిల్ల రావడం గమనిస్తాడు. ఆ చేపపిల్ల మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఓ రాజా, నన్ను కాపాడు, ఈ నదిలో నాకు ప్రాణహాని ఉంది అని వేడుకుంటుంది. అతను చేప మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు. కానీ రాజుగా సాయం కోరిన వారికి ఆశ్రయం ఇవ్వడం తన ధర్మం. కాబట్టి ఆ చేపపిల్లను ఒక చిన్న గిన్నెలో వేసి ఇంటికి తీసుకువెళ్తాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. అసలు రహస్యం బయటపడబోతోంది. మను తెల్లవారాక ఆ చేపపిల్లను చూసి ఆశ్చర్యపోతాడు. రాత్రికి రాత్రే ఆ చేపపిల్ల పెద్దగా పెరిగిపోయింది, ఆ గిన్నెలో పట్టలేనంతగా. ఆ చేప ఇలా అంటుంది, ఓ రాజా, ఈ గిన్నె నాకు సరిపోవట్లేదు, నన్ను వేరే దాంట్లోకి మార్చవా అని అడుగుతుంది. అప్పుడు మను ఆ చేపను వేరొక పెద్ద పాత్రలోకి మారుస్తాడు. మరికొద్ది గంటల్లోని ఆ పాత్ర కూడా ఆ చేప ముందు చిన్నగా కనిపిస్తుంది. అప్పుడు మను ఆ చేపను తీసుకెళ్లి ఒక పెద్ద సరస్సులో విడిచిపెడతాడు. కానీ అప్పటికీ ఆ చేప పెరగడం ఆగలేదు. కాసేపటికే ఆ సరస్సు కూడా పట్టలేనంతగా పెద్దగా పెరిగిపోతుంది. అప్పుడు మను మదిలో ప్రశ్నలు మొదలవుతాయి. ఇది నిజంగా సామాన్యమైన చేపేనా? అస్సలు నమ్మశక్యంగా లేదు. రోజు రోజుకి ఇది ఎలా పెరిగిపోతుంది అని అనుకుంటాడు. ఆఖరికి మను ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెడతాడు. అప్పుడు చేప ఇలా చెబుతుంది, ఓ మను, నేను సామాన్యమైన చేపను కాను, సకల ప్రాణికోటిని రక్షించే విష్ణు భగవానుడను అని చెప్పి చేప మాయమైపోయి విష్ణు భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అంతే, మను ఎంతో ఆశ్చర్యపోతాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అప్పుడు విష్ణుమూర్తి మనుతో ఇలా అంటాడు, నేను చేప అవతారంలో రావడం వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది, చెబుతాను విను. మరికొద్ది రోజుల్లో మహాజల ప్రళయం రాబోతోందని విష్ణువు మనుకి తెలియజేస్తాడు. ఆ ప్రళయం ఎలా ఉంటుందంటే మొత్తం భూమండలాన్ని ముంచేస్తుంది. ప్రతి జీవి నాశనం అవుతుంది. కానీ ఈ సమయంలో నువ్వు నిర్వహించాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. సత్యాన్ని, ధర్మాన్ని, వేదాల్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకు నీకు ఒక ముఖ్యమైన పని అప్పజెప్పబోతున్నాను. ఇది విన్న మను చాలా ఆందోళన చెందుతాడు. విష్ణు మనుకి ధైర్యం చెప్పి
తన కర్తవ్యాన్ని వివరిస్తాడు. నీవు ఒక పెద్ద విశాలమైన ఓడను నిర్మించమని చెబుతాడు. ఆ ఓడలో ప్రపంచంలోని అన్ని జంతువులను, ఒక ఆడ మగ చొప్పున, పవిత్రమైన మూలికలు, అన్ని రకముల ధాన్యాల విత్తనాలు మరియు సప్త ఋషులను తీసుకువచ్చి ఆ ఓడలో ఎక్కించమని చెబుతాడు. ఎప్పుడైతే జలప్రలయం వస్తుందో అప్పుడు ఈ ఓడకు ఏమీ జరగకుండా నేను రక్షిస్తూ ఉంటాను. ఈ సమయంలో మీరు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారని గుర్తుంచుకోండి. కానీ మీరు దేనికి భయపడవద్దు, నేను మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అని విష్ణువు మనువుతో చెప్తాడు. ఇది సాధారణ సంఘటన కాదని మను అప్పుడు అర్థం చేసుకుంటాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా మను ఓడను తయారు చేసి అన్ని జంతువులను, సప్త ఋషులను ఓడలోకి ఎక్కించి అంతా సిద్ధం చేస్తాడు. ఇదే సమయంలో బ్రహ్మలోకంలో మరొక సంఘటన జరుగుతుంది. బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి యోగ నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో అతని ముక్కు నుండి గుర్రపు తల కలిగినటువంటి హయగ్రీవ అనే రాక్షసుడు బయటకు వస్తాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్ఞానానికి, విద్యకు ప్రతీక అయిన హయగ్రీవుడు ఈ హయగ్రీవుడు ఒకటి కాదు. అలా ఆ హయగ్రీవుడు బయటకు వచ్చి బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాల్ని దొంగతనం చేసి సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఇది గమనిస్తాడు. ఎలాగైనా ఆ హయగ్రీవుని హతమార్చి తిరిగి ఆ 4 వేదాల్ని తీసుకువచ్చి బ్రహ్మదేవునికి అప్పచెప్పవలసిన బాధ్యత తను తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆ 4 వేదాలు దొంగిలించబడతాయో భూలోకంలో పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అదే విష్ణువు చెప్పిన ఆ సమయం ఆసన్నమైంది. సృష్టి అంతా చీకటి కమ్ముకుంది. ఆకాశంలో మెరుపులు గర్జించడం ప్రారంభించాయి. ఆ జలప్రళయం నెమ్మదిగా ప్రారంభమై నదులు, కొండలు, అడవులు అన్నీ మునిగిపోతూ అన్ని జీవరాశులు చనిపోతూ ఉంటాయి. ఇంతలో మనువు ఉన్న వాడను సముద్రపు నీరు ముంచెత్తడం ప్రారంభిస్తుంది. అప్పుడు వాడలోని ఋషులు మను శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం మొదలు పెడతారు. అప్పుడు సముద్రం లోపల ఒక అద్భుతమైన ప్రదేశం కనిపిస్తుంది. ఒక భారీ మెరిసే చేప. ఆ చేప ఆకాశాన్ని తాకేంత పెద్దగా ఉంటుంది. ఆ చేపే బ్రహ్మాండ కోటి నాయకుడకు శ్రీ విష్ణుమూర్తి మత్స్యావతారం. సముద్రంలోని పెద్ద పెద్ద అలల తాకిడికి ఆ ఓడ గురవ్వకుండా అడ్డుగా నిలుస్తుంది. ఆ తరువాత మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సముద్రపు అడుగునకు వెళ్ళి ఆ హయగ్రీవుడిని వధించి తన దగ్గర ఉన్న వేదాల్ని తిరిగి తీసుకుని బ్రహ్మదేవునికి అప్పచెబుతాడు. అలా జలప్రళయం భూమి మొత్తాన్ని నీటితో ముంచేస్తుంది. కొన్నాళ్లకు జలప్రళయం తగ్గుముఖం పట్టాక మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మనువును, అతని భార్య శతరూపను, సప్త ఋషులను, మరికొన్ని జంతువులను తీసుకుని వెళ్ళి హిమాలయాల దగ్గర విడిచిపెట్టి అక్కడి నుంచి సరికొత్తగా మానవ నాగరికతను ప్రారంభించమని చెబుతాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వారిని జలప్రళయం నుంచి రక్షించి కొత్త యుగానికి నాంది పలుకుతాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం కేవలం కథ మాత్రమే కాదు, ధర్మరక్షణ, దుష్ట శిక్షణకు ఇది ఒక ఉదాహరణ. అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ఆ భగవంతుడు అవతరిస్తాడని ఇది మనకు బోధిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడు ఇంత అద్భుతమైన కథ అందరికీ చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.